దేవుడు అనుగ్రహించినటువంటి కృపకు పాత్రులై రక్షించబడి దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవాన్ని ఈ ప్రజలందరూ కూడా చేరుకోవాలని ప్రియులారా ఎవరు పిలిస్తే మేము ఇక్కడికి రాలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రేరేపించటాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతని బట్టి ప్రియులారా ఈ గంభీరమైన ఘనమైన ఈ సభ ఈ స్థలములో జరగటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా యేసు అనేటువంటి ఈ నామం ఒక్కటే మనకు తెలుసు. కానీ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ యేసు ప్రభువుకు ఇంకా 999 నామాలు ఉన్నాయట ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే సహస్రనామాలు కలిగినటువంటి దేవుడైనా బాగా పాపులర్ అయినటువంటి పేరేంటంటే యేసు క్రీస్తు ప్రియులారా, లేకపోతే ప్రభు, అంతవరకు మనకు తెలుసు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆయనకు మొత్తం టోటల్గా మనం చూస్తే 1000 నామాలు కలిగినటువంటి గొప్ప ఘనుడైనటువంటి దేవుడుగా ఈ ప్రపంచంలో ప్రతి స్థలములో ఆయన ఆరాధించబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం ప్రియులారా ఎందుకు ప్రజలు యేసును విశ్వసిస్తున్నారు? అసలు మనం ఎందుకు ప్రభుని అంగీకరించాలి? ప్రభువును ఎందుకు మనం తెలుసుకోవాలి? ప్రభునామములో మనం ఎందుకు రక్షించబడాలి? ప్రభువుని ఎందుకు వెంబడించాలి? ప్రభులో ఎందుకు మనం జీవించాలి? ఈ ప్రభువును ఈ స్థలములోనే కాదు అనేక స్థలాలలో ప్రకటించబడటానికి గల కారణం ఏంటి? దేవుడు అన్న తర్వాత ప్రతి దేవుడికి ప్రపంచంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రియులారా. ప్రతి స్థలములో స్థల పురాణాలని ఉంటాయి. అంటే ఆ స్థలం ఏంటి, ఆ స్థలములో ఉన్న దేవుడు ఏంటి, ఆ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటో ప్రతి దేవుడి వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి, యేసు ప్రియులారా యేసు యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రాత్రి మనకు నిజంగా మన జీవితాల్లో యేసు మనకు అవసరం ఉందా? యేసు ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? యేసు లేకపోతే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ప్రియులారా మనం పరిశీలించి చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులలో ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటి పేతురు భక్తుడు తను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆ దైవజనుడు ప్రియులారా ప్రభువును గురించి తాను రాసినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 18వ వచనము 19వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ప్రియులారా మీరు యూట్యూబ్ లైవ్లో కూడా దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. చదవబడినటువంటి యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే యేసుక్రీస్తుని ఈ పేతురు భక్తుడు ప్రియులారా మనకి రాత్రి ఎలాగ పరిచయం చేస్తున్నాడంటే విమోచకుడుగా పరిచయం చేస్తా ఉన్నాడు. విమోచకుడు, విడుదల నాయకుడు, విడిపించేవాడు అనగా ప్రియులారా ఇప్పుడు యేసు మన జీవితాల్లో ఎందుకు అవసరం వచ్చింది అంటే మనము ప్రియులారా కొన్ని పరిస్థితులలో బంధించబడ్డాం, కొన్ని పరిస్థితులలో కట్టబడ్డాం, కొన్ని పరిస్థితులలో ప్రియులారా మనకు స్వాతంత్రం లేదు, మనకు విడుదల లేదు ప్రియులారా. ఏ విషయాలలో మనకు విడుదల లేదు. మనం అనొచ్చు, అయ్యా ఇలా 26 జనవరి ఆల్రెడీ మనకు స్వాతంత్రం వచ్చింది కదా అని. అవును, మనకు ప్రియులారా శరీర సంబంధమైన స్వాతంత్రం భారతదేశానికి కలిగింది. ఈరోజు ప్రియులారా అధికారులు, అనధికారులు, నాయకులు అందరూ కూడా ఈ దేశమంతా కూడా మనం ఎంతో ఆనంద సంతోషాలతో ప్రియులారా మనం పండగ చేసుకుంటున్నాం, మంచిదే. కానీ ప్రియులారా ఏ శరీరము అయితే మనం కలిగి ఉన్నామో ఆ శరీరములో మనకొక ఆత్మ ఉంది అనే సంగతిని ప్రియులారా
ఎంతో కొంత ఏదో ఒక భక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తారు ప్రియులారా. ఇప్పుడు శరీరానికి ప్రియులారా స్వాతంత్రం వచ్చింది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఇంకా బంధించబడే ఉంది. ప్రియులారా, ఎవరు దీన్ని బంధించారు? ప్రియులారా, సమస్త మానవ కోటికి దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఒక అపవాది ఉన్నాడు. ప్రియులారా, గ్రామీణ భాషలో చెప్పాలంటే దయ్యం అని చెప్తాం మనం. కొంచెం క్రైస్తవ భాషలో చెప్పాలంటే ప్రియులారా సాతాన్ అంటాం. ప్రియులారా, అంటే సాతానైనా దయ్యమైనా ఒకటే. ప్రియులారా, ప్రతి గ్రామంలో కూడా చాలా మంది దయ్యం ఉందని నమ్ముతారు. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు ప్రియులారా, నేను మైబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ వచ్చినప్పుడు ఏదో ఒక సెంటర్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక ఇస్తారా కేసు ఉండేది. దాని మీద కొంచెం చికెన్ కర్రీ ఉండేది, దాని చుట్టూ నిమ్మకాయలు ఉండేది, దాని చుట్టూ ప్రియులారా ఏదేదో ఉండేది. అలా నేను కొన్నిసార్లు చూసిన తర్వాత వచ్చి మా మమ్మీని అడిగాను, నేను అమ్మ ఎందుకు ఈ దారులలో ఇవన్నీ పెడతారు అని. అప్పుడు మా మమ్మీ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎందుకు పగలెందుకు పెట్టరు, రాత్రి ఎందుకే పెడతారని. అప్పుడు మా అమ్మ అన్నది, అది అలా వాళ్ళని దయ్యం పట్టినప్పుడు గేదెలు పాలివ్వవు, దయ్యం పట్టినప్పుడు పంటలు పండవు, దయ్యం పట్టినప్పుడు ఇంట్లో ఎవరికో ఏదో ఒక బలహీనత వస్తుంది, దయ్యం పట్టినప్పుడు ప్రియులారా వాళ్ళు చేసే వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ ఏదో నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ దయ్యానికి ఒక కోడిని కోసో లేకపోతే ఒక మంచి వంట వండి ఆ రాత్రిపూట 3 బజార్లు 4 బజార్లు కలిసేటువంటి స్థలంలో పెడితే వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు వచ్చి దాన్ని తిని ప్రియులారా ఆ భోజనం ఎవరైతే వండి అక్కడ రహస్యంగా పోయి పెట్టారో వాళ్ళకు విడుదల కలగటానికి అలా చేస్తారు బాబు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు గ్రామీణ ప్రాంతాలలే కాదు, ఖమ్మం పరిసర ప్రాంతాలలో అవుట్స్కట్స్లో కూడా ఇటువంటి పరిస్థితిని మనం చూడగలం. అంటే దాని భావము అంటే ఏం చెప్తుంది? అది దయ్యము ఉన్నది అనేది నిజం.